ప్రస్తుతం మనతో పాటు విజయ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు. విజయ్ గారు చెప్పండి, అంటే 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ సో తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? సభ ముందు సభ వెనుక అన్నట్టు ఏమన్నా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉంటాయి అనుకోవచ్చా ఫ్యూచర్ లో? ఖచ్చితంగా మీరు చాలా కీలకమైనటువంటి ప్రశ్న వేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించి కేసీఆర్ గారు గౌరవనీయులు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీకి ఈ యొక్క సమావేశం చాలా కీలకమైన సమావేశం. మా పార్టీ చాలా ఎన్నో విజయాలు సాధించింది, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నది 25 సంవత్సరాలు. వాటన్నిటిని కూడా నెమ్మది వేసుకోవాల్సినటువంటి చారిత్రక నేపథ్యం అవసరం ఉంది అని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1969లో చాలా మంది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినారు. చాలా మంది విద్యార్థులు అమరులైనారు. ఆ స్ఫూర్తితో చాలా మంది నాయకులు కూడా ఎదిగినారు. తెలంగాణ వల్ల ఎదిగిన నాయకులు తెలంగాణ జెండాని కింద పాడేసి వదిలిపోయినారు. కానీ కేసీఆర్ గారు మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించడం కోసం 2001 ఏప్రిల్ 27 రోజున తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి ఒక పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సమితి అనే జెండాని ఎగిరవేసి ఎన్నో విజయాలని అప్రకటితమైనటువంటి విజయాలని చేసినటువంటి నేపథ్యం బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాలు అక్కడిక్కడ పదవులు అంటే సరిపోయింది, అటు కాంగ్రెస్ లా తర్వాత టీడీపీ తోటి, తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు తెలంగాణను దోచుకోవడానికి సరిపోయింది అని చెప్పేసి అంటున్నారు. ఇంకేం సాధించినట్టు? మూర్ఖులు ఎన్నో మాటలు మాట్లాడతారు, దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు ఇవాళ తెలంగాణలో. తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాలని పణంగా పెట్టి చావు నోట్లో తలపెట్టి వారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. వారి స్ఫూర్తితో మేమందరం ఆ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనేక ఉద్యమాలు చేశాం. కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తూ ఉంటే ఆ రోజు మేము పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, తెలంగాణ ఉద్యమంలో మాలాంటి కొన్ని లక్షల మంది విద్యార్థులని ఆ ఉద్యమంలో మమేకం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. వారి స్ఫూర్తితో ఈరోజు మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చడమే నా లక్ష్యమని, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది ఈరోజు తలసరి ఆదాయంలో కావచ్చు, జిఎస్డిపిలో కావచ్చు, జీడిపిలో కావచ్చు, ఏ రంగంలో అయినా ఈరోజు తెలంగాణ నెంబర్ 1 గా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. మళ్ళీ ఆనాటి తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పైన కూడా అదే విధంగా ఉద్యమం జరుగుతుందని చెప్తున్నారు. సో 27 నాడు ప్రధానంగా తీసుకోవాల్సిన అంశం అదేనా? కేసీఆర్ గారి యొక్క నేపథ్యము, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము, తెలంగాణ అభివృద్ధి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ వ్యతిరేకమైనటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని ఈరోజు తెలంగాణను ఏ రకంగా భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు, తెలంగాణను ఏ రకంగా విధ్వంసం వైపు తీసుకెళ్తా ఉన్నాడు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో వికాసం వైపు ప్రయాణం చేసింది తెలంగాణ. రేవంత్ రెడ్డి గారి యొక్క 16 మాసాల్లోనే ఒక తెలంగాణ విధ్వంసం వైపు ప్రయాణం చేస్తూ ఉంది. బుల్డోజర్ రాజ్యం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే తెలంగాణలో లగచర్ల ఇష్యూ కావచ్చు, అదేవిధంగా మూసీ బాధితుల సమస్య కావచ్చు, హైడ్రా సమస్య కావచ్చు, ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ భూములు కావచ్చు, అనేక అంశాల మీద ఈరోజు రేవంత్ రెడ్డి కుటుంబం ఈరోజు ఏ రకంగా విధ్వంసం చేస్తూ ఉందో దాని మీద కూడా చర్చించుకోవాలన్నటువంటి చారిత్రక అవసరం ఉంది. దాని మీద కూడా మేము ఖచ్చితంగా ప్రజల మధ్యలో చర్చకు పెడతాము. ఎందుకంటే కేసీఆర్ గారి పాలనలో రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ గారి కిట్టు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అనేక సంక్షేమ పథకాలని ఈ రాష్ట్రంలో అందించి ప్రజల యొక్క గుండెల్లో నిలబడ్డటువంటి గొప్ప మహానీయుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి యొక్క పోరాట స్ఫూర్తిని, వారి విజయాలని ఈరోజు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవే అజెండాగా ఈరోజు నభూతో నా భవిష్యత్ అనే విధంగా, ఎవరు ఊహించని విధంగా తెలంగాణలో దాదాపుగా 10 లక్షల పైచిలుకు ప్రజలతో ఈరోజు బహిరంగ సభ తీసుకొస్తాము. ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి తీసుకొస్తాం. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేటువంటి ఒక చిల్లర పని. బీఆర్ఎస్ ఈరోజు మేము గ్రామాలకు వెళ్తా ఉన్నాం. ఇవాళ మా గ్రామానికి మాకు ఎన్ని వెహికల్స్ పెడతాం అలుగుతా ఉన్నారు మా కార్యకర్తలు. ఈరోజు బాధపడతా ఉన్నారు, మా గ్రామానికి ఎన్ని బస్సులు ఇస్తున్నారు, మా గ్రామానికి ఎన్ని వెహికల్స్ పెడితే చాలు తండోపతండాలుగా రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, సబ్బండ వర్గాలు ఈరోజు ఆ సభకు మా పండగ, మా ఇంట్లో జరుగుతున్నటువంటి ఒక పండగ భావించి, రజతోత్సవ సభ కాదది, మా పండగని ఈరోజు తెలంగాణ ప్రజలు భావించి స్వచ్ఛందంగా ఏ రకమైనటువంటి ప్రలోభాలు లేకుండా వారికి ఓన్లీ ఒక రవాణా సదుపాయం కల్పిస్తే చాలు మేము వస్తామని ఈరోజు గ్రామాలు ఎదురు చూస్తా ఉన్నాయి. ఎప్పుడు వస్తుంది ఈ పండుగ, 27 తారీఖు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంతేగాని డబ్బులు ఇచ్చడం ఆ రకమైనటువంటి దానికి ఎలాంటి తావు లేదు. ఖచ్చితంగా స్వచ్ఛందంగా వస్తారు. లక్షలాది మంది
ప్రజలతో రజతోత్సవ పండుగని బీఆర్ఎస్ 20 సంవత్సరాల పండుగని జరుపుకోవడం కోసం ఈరోజు సబ్బండ వర్గాలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ఈ పండుగలో మమ్మల్ని భాగస్వాములు చేయండి, మేము భాగస్వాములు అవుతామని చెప్పి మాట్లాడే పరిస్థితి చూస్తా ఉన్నాం మనం.